exam, C exam, S exam, Marty exam, as in this big T exam, as in thumb. అంటే ఇంగ్లీష్ లో కాబట్టి కొత్త ఇది నేర్చుకున్నాం. లాస్ట్ గ్రూప్ ఎవరు who are the remain? MS Amita, come first. Last group, 7th group. అంటే ఇక్కడ మనకు ఇంగ్లీష్ లో 26 లెటర్స్ ఉంటాయి. తెలుగు ఇంగ్లీష్ తేడా ఏంటంటే ఇంగ్లీష్ లో 26 లెటర్స్ ఉంటాయి, సౌండ్ 44 ఉంటాయి. సౌండ్స్ 44 ఉంటాయి. సో కాబట్టి ఆ 44 సంబంధించిన సౌండ్స్ అన్ని నేర్పిస్తున్నాం. అది ఎట్లా విత్ యాక్షన్స్. ఒకవేళ వాడు సౌండ్ మర్చిపోయి అనుకో, యాక్షన్ చెప్పే వరకే సౌండ్ గుర్తొస్తాడు. యాక్షన్ కి సౌండ్ కి లింక్ చేస్తున్నాం. నువ్వు ఏ వర్డ్ అయినా తీసుకో, ఇవే వస్తాయి. అంటే ఇది నేర్చుకోవడానికి పిల్లలు ఇక వాడు ఏ వర్డ్ ఉన్నా ఇవే ఉంటాయి కదా, ఆ సౌండ్ కలిపితే అవుతాయి. సో అట్లా ఇంగ్లీష్ రీడింగ్ కూడా గాలి ఫోనిక్స్ ద్వారా చెప్తున్నాము. ఓకే, కాబట్టి ఏంటంటే ఇట్లా అంటే ఇప్పుడు ఓన్లీ ఇంగ్లీషే చెప్తున్నాం, మన టైం లేదు కాబట్టి మ్యాథ్స్ ఏంటంటే వస్తువులు చూపించి చేస్తున్నాం. ఈవీఎస్ కూడా టీఎల్ఎఫ్ చెప్తున్నాం, తెలుగు కూడా టీఎల్ఎఫ్ ఇంటర్నల్ టీఎల్ఎఫ్ అంటే మొత్తము ఆ అక్షరానికి సంబంధించిన ఇట్లా ఇవేంటి మనకు ఫ్లాష్ కార్డ్స్ లాగా తయారు చేయించి ఒక్కొక్క అక్షరం తాళ కలిపి తల లా ముందర పెడితే లత ఇట్లా జిగ్జాగ్ చేసి అన్ని కూడా చెప్తున్నాం పిల్లలకు. అంటే ఒక అర్థవంతమైనటువంటి బోధనను కలిగిస్తున్నాం మన దగ్గర. సో అది చెప్పడానికి మరి ఇట్లా చెప్పడం జరిగింది. ఇవాళ పేరెంట్స్ ఒకరిద్దరు మాట్లాడుతున్నారు, రిక్వెస్ట్ చేసి, ఎందుకంటే ఇదంతా ఒక ప్రాసెస్. మీ వాళ్ళు ఇంతసేపు మేము అంతా చెప్పినాం కదా, పేరెంట్స్ కూడా ఒకరిద్దరు మాట్లాడాల్సిన రిక్వెస్ట్ చేసి మీరండి. మీ బాబా సీట్ కూడా వచ్చింది కదా ఇంతకుముందు, వద్దా ఏం కదరా, ఇది మీరు కూడా ప్రాక్టీసే. ఒక వేదిక ఇప్పుడు చిన్నపిల్లలు వచ్చి మాట్లాడుతున్నా మనం నవ్వినాం, అరే మాట్లాడతలేరని. మరి ఇంత పెద్దోళ్ళు మీరు వచ్చి మాట్లాడితే తెలుస్తుంది కదా, కాబట్టి మీకు కూడా ప్రాక్టీసే ఇది. ఎందుకంటే స్టేజ్ అంటే ఆ స్టేజ్ ఇంటికి వచ్చేవారికి ఒక రకమైన భయం ఉంటుంది. వచ్చింది మర్చిపోతాం, ఏదో చెప్తాం, చెప్పాలన్నది కాబట్టి ఇంకేదో చెప్తాం. సో ఇది కూడా మీకు ఒక ఎక్స్పీరియన్స్. ఇక మాట్లాడేదనుకో మంచిగా మాట్లాడి నేర్చుకో, రేపు మీరు ప్రజాప్రతినిధి కావచ్చు. ఇది ఒక మీరు ట్రైనింగ్ సెంటర్ లాగానే ఏం కాదండి. వేదిక మీద ఉన్న ప్రధానోపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయులకు, పిల్లలకు, నాతోటి పేరెంట్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అయితే మా పాప ఫస్ట్ నుంచి చదువుతుంది. ఫస్ట్ నుంచి గవర్నమెంట్ అంగన్వాడీ పంపించిన చాలా మంది అన్నారు ఎందుకు పంపిస్తున్నారు కానీ అంటే పట్టించుకోలేదు. ఎందుకంటే మనం కూడా చిన్న గవర్నమెంట్ చదివినమే కదా. కాళిదాసు మటుకు మా నాన్న కల్వకుర్తిలో గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్ వేసాడు. ఒకసారి నా అమ్మ ప్రైవేట్ స్కూల్ అంటే అప్పటి నుంచి వేస్తే లాస్ట్ ఎగ్జామ్స్ మా నాన్న ఫీజు కట్టలేదు. కట్టకపోతే ఎగ్జామ్ రాయలేదు. రాయకపోతే మా నాన్న వాళ్ళ హైదరాబాద్ మా పెద్దమ్మ వాళ్ళు అక్కడ నుంచి కల్వకుర్తిలో ఎగ్జామ్ రాయలేకపోతే మా అన్నతో చెప్పి రాపిచ్చి లాస్ట్ థర్డ్ క్లాస్ చదివింది అది కంప్లీట్ చేసి డబ్బులు ఇచ్చి 4th క్లాస్ నేను అప్పటి నుంచి ప్రైవేట్ స్కూల్ అంటే నాకు భయం ఉంటుంది. అందుకని గవర్నమెంట్ లోనే చదివేవాళ్ళు. ఇప్పుడు ఈ స్కూల్లో కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, మంచిగానే చెప్తారు సార్ వాళ్ళు. పాఠశాలలో పోయినప్పుడు బాగా అనిపించింది. వెంకటేశ్వర కదా పాట
బలవన్ మేడంకి చంద్రబాబు మేడం, పద్మావతి మేడంకి సంగీత మేడం, ఇంకా లక్ష్మీనారాయణ సార్కి శ్రీనివాస్ సార్, అందరికి అందరూ వచ్చేసారు. మాకు భయం అసలు చాలా భయపడతారు సార్ వాళ్ళు. మీ మీద నమ్మకం అయితే కాదు సార్, మేము మా పిల్లల భవిష్యత్తు మీ చేతిలో పెట్టుకున్నాం అసలు. కానీ పేరెంట్స్ తెలియలేదు ఏంటంటే ఈమె పెద్ద ఎక్కువ చెప్పొచ్చిందని అనుకోవచ్చు మీరు. కాకపోతే ఏంటంటే మనం సార్ వాళ్ళు కొడుకులు చెప్తారు లేదు కానీ సాయంత్రం ఇంటికి వచ్చినాక కొంచెం టైం కేటాయించారు పిల్లల కోసం. మన పనులు ఎప్పుడు ఉంటాయి, రోజు ఉంటాయి. 1 గంట కానీ 2 గంటలు కానీ బాగా చదివే పిల్లలకి మా పాప బాగానే అవుతుంది. ఒక ½ అన్ అవర్ నా టైం చెప్తున్నాను. మా బాబు ఇంకా చిన్నతనం కాబట్టి 1 గంట అవుతుంది. మా బాబుని ప్రైవేట్ స్కూల్ వేద్దామనుకున్న సార్ ఎందుకంటే ఊపి ఇంటికి వస్తారా, ఇంటికి వస్తుందని అనుకున్నాను. మన తర్వాత నేను ఆలోచించుకున్నా, వస్తానంటే పంపిస్తా. ఒక రోజు వస్తాడు, 2 రోజులు వస్తాడు. పంపిస్తే ఇంకా అలవాటు అయిపోతాడు అని చెప్పి మళ్ళా నాకే భయం అయ్యి మళ్ళీ ఈ స్కూల్లోనే జాయిన్ చేసిన. చాలా బాగా ఇస్తారు సార్ వాళ్ళు, ఏం టెన్షన్ పడకూడదు. సార్ చెప్పినట్టు ఇంగ్లీష్ నేర్చుకో అంటే వీళ్ళు అనుకుంటున్నారు. అప్పుడు నేర్చుకున్నా కానీ ఇప్పుడు బట్ అని అనుకుంటున్నారు. నాకు అర్థమైంది కానీ నేర్చుకొని అప్పుడు నేర్చుకోకపోతే ఏమైంది, ఇప్పుడు నేర్చుకొని మన పిల్లలకు మన పిల్లలకి మనమే కదా చెప్పాలి. అందుకే టెన్షన్ పడుతుందంటే మనం చెప్పాలి. ఫస్ట్ ఇచ్చినట్లనే మనం చెప్పుకోవాలి పిల్లలకి. మనం చెప్పాల్సిన విషయాలు ఇంతతో నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. చాలా బాగా మాట్లాడారు. నిజంగా కూడా ప్రైవేట్ స్కూల్ అట్లే ఉంటుంది. ఎగ్జామ్ రాయాలి అన్నారు కదా, నిన్న పరమేశ్వర్ వచ్చి చెప్తున్నాడు. మళ్ళీ ఉన్న స్కూల్కి పంపిస్తే మా పిల్లలు అంటే బస్సు ఎక్కేటప్పుడు చిట్టి చూపించి అదే నువ్వు ఫీజు తీసుకురాలేదా అని ఆబ్జెక్షన్ చేస్తారంట. ఒకసారి ఊహించండి, అందరి పిల్లలు మా పిల్లగాన్ని నిలబెట్టి ఆయన నువ్వు ఫీజు కట్టలేదు, నువ్వు ఎగ్జామ్ రాయొద్దంటే వాడి పసి హృదయం ఎంత బాధపడుతుందో ఆలోచన చేయండి. మరి అట్లాంటి పరిస్థితి మన దగ్గర లేదు కదా. మాకు ఇవన్నీ వచ్చినాయి. ఒకప్పుడు ఈ స్కూల్ ఎట్లా మీకు తెలుసు కదా, మీరంతా చూసిన స్కూలే కదా. ఇప్పుడు ఎట్లుంది చూడండి, 4 ట్యూబులు ఒక రూమ్లో నీళ్ళు ఉన్నాయా, 3 ఫ్యాన్లు ఉన్నాయా, ఒక హాల్లో కంప్యూటర్లు ఉన్నాయా, ప్రొజెక్టర్ ఉందా, థియేటరే ఉంటుంది ప్రొజెక్టర్ వేసేపు అన్నీ వచ్చినాయి. మనకి ఎట్లా వచ్చినాయి అంటే మన ప్రయత్నం ద్వారా వచ్చినాయి, మీ సహకారం ద్వారా వచ్చినాయి. అందరు సహకారం అందిస్తారు. మీరు ఇంకొంచెం సహకారం అందిస్తే ఇంకా కూడా బాగుంటుంది. ఇంకెవరైనా మాట్లాడుతున్నా రిక్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు చూస్తారు, మా అమ్మ మాట్లాడలేకపోతుంది, మా నాయన మాట్లాడలేకపోతుందని వాళ్ళు అబ్జర్వింగ్ యూ, వాళ్ళు కూడా మీరు అబ్జర్వ్ చేస్తారు. నేను చెప్పేది ఏంటంటే మీకు వస్తేనే మీ పిల్లలకు వస్తుంది. మనం ఎందుకు నేర్చుకోవాలంటే మన పిల్లలకు ఇంకో విషయం తెలుసా, ఈ సందర్భంగా ఇంగ్లీష్ ఉంది కదా. హైదరాబాద్లో ఎవరు అమ్మమ్మ తాతయ్య ఇంగ్లీష్ నేర్చుకుంటారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు అమెరికా పోయారు, వాళ్ళ మనవరాలకు ఇంగ్లీష్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళ మనవరాలతో మాట్లాడితే వీళ్ళకి ఏం భాష రావాలి? అరే తినవాలంటారు, అర్థమవుతుంది. అమెరికాలో ఉన్నవారికి డూ యూ ఈట్ అంటే అర్థమవుతుంది. అంటే పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ కూడా ఇంగ్లీష్ నేర్చుకుంటారు. ఎందుకు? వాళ్ళ మనవరాలతో మాట్లాడడం కోసం. అంటే ఇంగ్లీష్ అనేది అంత ఎసెన్షియల్ అయ్యే. ఇంకేమైనా మాట్లాడాల్సింది మీరు అనేది అక్కడ నుంచి ఇక్కడే రావాలి. ప్రైవేట్ స్కూల్ అయితే ఏముంటుంది అంటే డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు, పీజీ ఫెయిల్ అయిన వాళ్ళు. అదే గవర్నమెంట్ స్కూల్ ఎట్లా ఉంటుందంటే సార్ వాళ్ళు పీజీ చేసి జాబ్ కోసం చదువుతారు, జాబ్ కొడతారు, దానికోసం కష్టపడి కృషి చేసి ఎగ్జామ్ రాసి సీట్ వస్తుంది. అట్లా సార్ కూడా చాలా అనుభవం ఉంటుంది. కాబట్టి మన పిల్లలు గవర్నమెంట్ రాబోయే కాలంలో ఎట్లుందంటే ప్రైవేట్ స్కూల్కు వచ్చిన చదివినోనికి వానికి సీట్ ఇయ్యారు. ఎక్కడ పోయినా ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్లో చదివినోనికే ప్రిఫరెన్స్ ఇస్తాయి. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో చదివిన వారికి రావాలంటే ఫస్ట్ రాదు సీటు. ఈయన పెంచి అంటే వాళ్ళ కొడుకు ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటూ వేరే పిల్లలకి గవర్నమెంట్ పిల్లలకి కూడా వచ్చింది. వాళ్ళ పిల్లలకి ఆపేసి గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలకి ఫస్ట్ సీట్ ఇచ్చింది. మనకన్నా టాలెంట్ ఉంటే ఏ స్కూల్ అయినా ఒకటే, మన పిల్లలకు మనం చెప్పుకోవాలి. ఇంటి దగ్గర మా పిల్లలు, మా మేడం చదువుకుంది, నేను ఇంటర్ ఒకటి చదువుకున్నా, మా మేడం డిగ్రీ,
ఇంటి దగ్గర మా పిల్లలు చెప్తాం చదువుతారు కానీ స్కూల్కి రాయడానికి ఇబ్బంది మా పిల్లలు. ఏదైనా సరే మన ఇంటి దగ్గర ఉండే వాళ్ళకి చెప్పుకుంటే మన పిల్లలు రేపు తరాలలో మంచి స్థానంలో ఉంటాం. థ్యాంక్ యూ బ్రదర్. నిజంగా కూడా గవర్నమెంట్ స్కూల్కి గవర్నమెంట్ ఆలోచిస్తుంది. ఇప్పుడు రేషన్ బియ్యము తీసుకుంటారు, ఫ్రీ బస్ పెడితే పోతున్నారు, రైతు బంధు ఇస్తే తీసుకుంటున్నారు, ఏది ఇచ్చినా తీసుకుంటున్నారు వీళ్ళంతా ప్రజలు. గవర్నమెంట్ స్కూల్లో మంచి వేల లక్షల రూపాయల జీతం ఇచ్చే టీచర్లను పెట్టినాం, ఇవన్నీ కల్పించినాం, ఎందుకు పోతలేరు పిల్లలని ఆలోచిస్తుంది గవర్నమెంట్. అన్న చెప్పినట్టు భవిష్యత్తులో అది కూడా రాబోతుంది. ఆల్రెడీ ఇప్పటికే ట్రిపుల్ అని మీరు ఇంజనీరింగ్ లో ఐఐటి మంచి క్వాలిటీ, తర్వాత ఎన్ఐటి సార్ వాళ్ళ పిల్లలు ఐఐటి చదువుకొని ఇప్పుడు లక్షల రూపాయలు 20 లక్షల రూపాయల ప్యాకేజ్ తోటి సార్ వాళ్ళ పిల్లలు, తర్వాత ఎన్ఐటి, తర్వాత ట్రిపుల్ ఐటి, ఈ 3 ఫేమస్. ఆ తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ మామూలు ఐఐటి ఎన్ఐటి ట్రిపుల్ ఐటి. ఈ ట్రిపుల్ ఐటి 3rd ప్లేస్ లో ఉంది కదా. ఇందులో సీట్ రావాలంటే గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకు సబ్జెక్ట్ కి 4 మార్కులు కలుపుతున్నారు, అంటే 6 నెలల 24 మార్కులు కలుపుతున్నారు. ఇప్పుడు మన హై స్కూల్లో నందిని కదా, నందిని అనే అమ్మాయికి వచ్చింది ట్రిపుల్ ఐటి సీట్ వచ్చింది. ఇద్దరికి మన గవర్నమెంట్ స్కూల్ అంటే గవర్నమెంట్ కూడా దీనిపైన ఫోకస్ పెట్టింది. గవర్నమెంట్ స్కూల్లో ఎట్లా మనం స్ట్రెంథెన్ చేద్దాం. ఇంజనీరింగ్ జాబ్ రావాలన్నా ఫస్ట్ గవర్నమెంట్ స్టూడెంట్ కి ప్రిపరేషన్ అంటే గవర్నమెంట్ ఫోకస్ పెట్టింది. భవిష్యత్తులో ఇంకా చాలా మార్పులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అట్లా మీరు ఆలోచన చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నా. మీ అందరి ఫేస్లు అబ్జర్వ్ చేస్తే ఎవరి పిల్లలైతే సరిగా చదువుతలేరో వాళ్ళ ఫేస్లు కొంచెం డల్గా ఉన్నాయి. ఎందుకు నిజంగా కూడా మరి మనం ఈడ ఇబ్బంది పడుతున్నాం కదా, మరి ఇంటి దగ్గర 1 గంట వాళ్ళకి కేటాయించాలి. 1 గంట కేటాయించినాం అనుకో, నిజంగా నాకేమి అది లేదు. మా రాహుల్ని పంపిస్తే పిల్లలు రాహుల్ ప్రైవేట్ స్కూల్ అప్పుడు కరోనా కంటే ముందు మన ప్రీ ప్రైమరీ లేదు కదా, ఇక ఫస్ట్ నుంచి ఉంది కదా, ఆడికి పంపించిన 3 నెలలు పంపించిన, ఏం లేదు. నేను ఒక వీడియో కూడా ఉంది, మీకు అవసరమైతే పంపిస్తా. చూపిస్తే ఏం జెడ్ అంటున్నాడు, బీని ఎస్ అంటున్నాడు, డీని ఎం అంటున్నాడు, అట్లా చదివినా ఉన్నాయి. ఎందుకంటే నేను ఒక వీడియో తీసి పెట్టాను కరోనా టైంలో. కానీ ఇప్పుడు మ్యాథ్స్ లో ఫాస్ట్ ఉన్నాడు, క్లాస్ లో టాప్ ఉంటాడు, మ్యాథ్స్ లో, తెలుగు ఇంగ్లీష్ లో యావరేజ్ ఉన్నాడు. కానీ నా హోప్ ఉంది 5వ తరగతి వచ్చేవాళ్ళకి దీంట్లో కూడా ముందుకు వెళ్తానే హోప్ ఉంది. ఆ హోప్ నాకు ఉంది. నేను కూడా ఇంటి దగ్గర ప్రతిరోజు ఏ సబ్జెక్ట్ ఎట్లా ఉన్నాయో చెక్ చేస్తున్నా, ఒక టైం ఇస్తున్నా. మీరు టైం ఇవ్వాల్సిందే, కంపల్సరీ ఇవ్వాల్సిందే. మీరు ఇస్తేనే మీ పిల్లలు మంచిపోతారు, లేకపోతే మళ్ళీ మనలాగానే కష్టాలు వస్తాయి. ఇప్పుడు మన పనికి పెట్టే చేతులు బొగ్గలు వచ్చి ఉన్నాయి, మళ్ళీ వాళ్ళకు కూడా ఆ పరిస్థితి రాకూడదంటే మనం ఏం చేయాలి? పేరెంట్స్ గా మీరు ఖచ్చితంగా ఇంటి దగ్గర వాళ్ళ సమయం కేటాయించాలని మీరు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏంటంటే మీ పిల్లల భవిష్యత్తు మీ చేతిలో ఉంది, మా చేతిలో ఉంది, ఎవరి చేతిలో లేదు. కాబట్టి మీరు కూడా సమయం కేటాయించాలి. ఇంకెవరైనా మాట్లాడితే ఎవరన్నా అక్కడ మాట్లాడతారు, ఇంకా అక్కడ ఓకే. మా బాబును ప్రైవేట్ హైదరాబాద్ లోనేమో నర్సరీ 30,000, ఇక్కడనేమో 20,000. అయితే చదివించిన 3 years చదివించినాము. ఆయనకి ఏమి రాదు, వాళ్ళు రావు, ఏబీసీలు రావు, అందరు పిల్లలు మంచి చదువుతున్నారు, నాకు ఇక్కడ చదువుతలే అని కొంచెం టెన్షన్ తీసుకున్నాం. ఇంకా మా ఆయనకు కొంచెం ఇంట్రెస్ట్ పోయింది, చదువు ఏడేసిందని గవర్నమెంట్ లేదు. అయితే నాకు అనిపించింది చదువుతాడో చదవరా, మనము గవర్నమెంట్ చదివిన మన పిల్లలు ఇట్లా గవర్నమెంట్లోనే చదవాలనిపించింది సార్. అయితే వదిన టీం చెప్పింది ఆ స్కూల్ వెళ్ళి మంచిగా చదువుతాడు, మంచిగా డెవలప్ అవుతాడు అంటే నాకు రైస్ వేస్తావా మమ్మీ అని అన్నాడు. నిన్న ప్రైవేట్ స్కూల్ పోయి రైస్ వేస్తావా అని లేదు, గవర్నమెంట్ స్కూల్ పోయి రైస్ వేస్తావా మమ్మీ అన్నాడు. చాకైనా నేనతో మాట్లాడుతుంది ఇంగ్లీష్లో, గివ్ మీ మై బుక్ అంటుంది. చాకైనా సార్ నేను 3 years ప్రైవేట్లో చదివించిన ఇంత డెవలప్మెంట్ లేదు. ఒక 1 month 2 months అవుతుంది ఇక్కడ చదివించి ఇంత మంచిగా చదువుతుంది కదా, ఇంత మంచి టాకింగ్ ఉంది కదా అనిపించింది. చాలా టెన్షన్ పడ్డా. 2 ఇన్స్పిరేషన్స్ అన్నట్టు కదా కంపెనీకి, ఒకటి వదిన, ఇంకోటి మా రేంజ్ అర్థం. మంచిగా చదువుతారు అన్నాడు, కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే అనిపిస్తుంది. ఆయన అక్కడ స్కూల్లో చదివించినప్పుడు సార్ బుక్ తీసుకొని రాసేవాడు కాదు, ఇలా వచ్చినాక ఆయన బుక్ తీసుకొని ఆయననే రాసుకొని ఆయనే పెట్టుకుంటారు. చాలా డెవలప్మెంట్ ఉంది సార్. నేను నమ్మలేదు, అంటే మన పిల్లలు మన గవర్నమెంట్ కదా, మన పిల్లలు ఇంకా గవర్నమెంట్ చదవాలి అనుకున్నా కానీ
ఇన్స్పిరేషన్ అయితే ఇద్దరు సార్ ఈ వదిన మా అత్త ఇక్కడ పంపాలని. మేము గవర్నమెంట్ చదివిన మా పిల్ల అయితే గవర్నమెంట్ చదవద్దు అని అనుకున్నా, కానీ గవర్నమెంటే బెటర్ అని మళ్ళీ ప్రూవ్ చేసి గవర్నమెంట్. థ్యాంక్ యూ సిస్టర్. ఇలాంటివి వస్తే మాకు చాలా బూస్ట్ అన్నట్టు. ఒక దీపంతో 100 దీపాలు వెలిగించినట్టుగా ఒకరి నుంచి ఒకరు మార్పు జరిగితే, వాస్తవానికి ఇప్పుడు టీచర్లు చూస్తున్నారు, ఈ చాలా మంది టీచర్ల పిల్లలు గవర్నమెంట్ స్కూల్ వేస్తున్నారు. కానీ గౌతాన్ని 2021 వేసినాయి, 2021 వేసినాయి. తర్వాత మళ్ళీ రాహుల్ని 3rd క్లాస్ అంటే 2023 వేసినారు. ఇప్పుడు వేస్తారు ప్రజెంట్. ఇప్పుడు ట్రెండ్ స్టార్ట్ అయింది. అంటే ఏదైనా 100 మైళ్ళ ప్రయాణం కూడా ఒక అడుగుతోటే స్టార్ట్ అయినట్టుగా ఇప్పుడు గవర్నమెంట్ టీచర్లు కూడా వాళ్ళ పిల్లల్ని అక్కడక్కడ పేపర్లలో చూస్తున్నాం. కానీ మనం 5-6 ఏళ్ల కిందనే స్టార్ట్ చేసినాం. ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు స్టార్ట్ చేస్తారు, కానీ మనం 2018-19 ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసాం. నిజంగా సిస్టర్ చెప్పింది, వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారంటే ఇప్పుడు ఆ ముఖంలో ఆ ముఖం ఇట్లా ఎగిరిపోతుంది. అంటే ఆ ఆనందం మీ అందరి ముఖాలలో రావాలని మేము కోరుకుంటున్నాం. సో అందుకోసమే చాలా ప్రయత్నం చేస్తున్నాం. చంద్రబాబు సంగీతం సారు మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. ఇంకా చాలా చేద్దాం. ఇంకెవరన్నా మాట్లాడేవాళ్ళని మాట్లాడాలి. అదే ఎవరన్నా మీరు రోహిత్ వాళ్ళ మీరు మాట్లాడారు కంప్లీట్ చేద్దామా? మీరు అంటారా లాస్ట్ ఎవరు వదిలిపెట్టాం? గవర్నమెంట్ స్కూల్ అంటే మా గవర్నమెంట్ కానీ ఇంతవరకు కష్టంగా దండుతున్నా కానీ సార్ మా బాబు పెళ్ళి వచ్చేదే కదా దాదాపు కానీ వచ్చినప్పుడు స్టేజ్ వచ్చింది, సీట్ వచ్చింది. థ్యాంక్ యూ అన్న. అన్న వాళ్ళ పాప ప్రణవి కదా, ప్రణవి 2 years బ్యాక్ అనుకుంటా మన వెట్టూరు దగ్గర సీట్ వచ్చింది. ఇట్లా ఈ ఒక్క పాప కాదు, 49 గుడ్ల సీట్లు వచ్చినాయి, 1-2 కాదు. నియరెస్ట్ పిల్లలు 5-10 అట్లా ఉన్నాయి. దానికే పెద్ద పోస్టర్లు వేసుకుంటారు. కానీ ఇంకో పోస్టర్ నాకు గుర్తొచ్చింది. బాధ కలిగించే విషయం ఏంటంటే, రేపు ఇలా మన స్కూల్ రీఓపెనింగ్ డే ఉంది. మేము అన్ని ఫోటోలు జమ చేసుకొని అక్కడ ప్రింట్ చేద్దామని పోతే 7:30కి వెళ్ళాము. ఎప్పుడు కూడా ఇన్ని 49 ఫోటోలు మేము వేయలేము, నాకు వీలు కాదని అంటున్నారు. నాకు తెలిసిన ఒకటి జనార్దన వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి పురుషోత్తమతోటి మీరు నమ్ముతారో నమ్మరు, ఇది నమ్మలేరు. ఎందుకంటే ఇలాంటివి జరగవు. రాత్రి 3 గంటల వరకు నేను పెట్టి చేయించిన. రాత్రి 3 గంటల వరకు నాకు జీతం ఇస్తుందా? 3 గంటలు ఉన్నారు. నాకు ఉదయం 9 గంటల నుంచి రాత్రి సాయంత్రం 4 గంటల వరకు ఉన్నందుకే గవర్నమెంట్ జీతం ఇస్తుంది. రాత్రి 3 గంటల వరకు ఉన్నా ఉండి నేను టెక్కి కొట్టించుకొని ఇక్కడ పెట్టినాము. 3 రోజులకి పీకేసారు. 3 రోజులకు ఇక్కడ ప్లెక్కి ఉన్నది చూసిన ప్లెక్కి 3 రోజులు పీకేసారు. అంటే నేను రాత్రి 3 గంటల కూడా చేయించుకొస్తే 3 రోజులు కూడా ఉన్నాయి. అంటే నాకేమనిపిస్తుంది, మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి చేయాలనిపిస్తుందా? కాబట్టి ఇట్లాంటివి జరగొద్దంటే ఈ బడి మనది. ఇక్కడ భద్రంగా చేసుకునే బాధ్యత కూడా మీదే. నేను 7 సంవత్సరాలు వచ్చినా ఇంకా మహా అంటే 1, 2, 3 ఉంటే వెళ్ళిపోతారు. సార్ కూడా 5-6 ఏళ్ళు ఉంటే వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ బడి ఎవరిది? బడి ఎక్కడన్నా పోతుందా? మీరు ఎక్కడన్నా పోతారా? ఈ బడి మీదే, మీరు ఇక్కడనే ఉంటారు. రేపు మా పిల్లల భవిష్యత్తు కూడా ఇది అవసరపడుతుంది. వాటి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ బడిని కాపాడుకుందాం, ఈ బడిలో కల్పించే అన్నింటినీ మనం కాపాడుకుందాం, బడిని ఉపయోగించుకుందాం. భవిష్యత్తులో మన పిల్లలు గొప్ప స్థాయికి వెళ్తారు. నేనైతే విశ్వసిస్తున్నా. ఇక్కడ చదివే పిల్లలు మన ఊరు, మన గ్రామం, మన మండలం కాదు, మన జిల్లా, రాష్ట్రమే గర్వపడే స్థాయికి పోతారని నేను విశ్వసిస్తున్నాను. మీరు కూడా విశ్వసించండి, మీరు కూడా ప్రయత్నం పెట్టండి. ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తాయని తెలియజేసుకుంటూ అంటే నేను ఒక విషయం చెప్పాను. ఏదే కానీ మనం ఏ పని చేసినా కూడా తెరపుతలా కనిపించే పేరెంట్స్ చాలా ఉంటాం. ఇప్పుడు నేను అంటే సందర్భం వచ్చింది ఏదో కానీ నేను గట్టిగా మాట్లాడతాను సందర్భం అదే గ్రూపుల్ ఎగ్జామ్ అయిపోయింది. 10 సంవత్సరం ఎగ్జామ్ రాస్తే మధ్య రోజు నేను పిల్లలందరూ తీసుకున్నాను. ఫస్ట్ పర్మిషన్ తీసుకున్నాను. కానీ ఏమేమి అయితే సబ్జెక్ట్ వైపు అనిపిస్తుంది. మొత్తం కొట్టి రాసాను.
వస్తే తెలుగులో 20 మార్కులు వచ్చాయి. తర్వాత అక్షరం తీసుకున్నాం, అమ్మాయికి 20 వచ్చినాయి. వరుణ్ తీసుకుంటే అమ్మాయి మార్కులు ఎంత వచ్చినాయి. అయితే టీచర్ ఏం తీసుకుందంటే ఆమె అఫ్కోర్స్ కొంచెం ఇంగ్లీష్ అంతా మాట్లాడుకోవచ్చు. ఎంతో డ్యూటీ మీద నిబద్ధత అంటే నేను చూసిన అంటే నేను సార్ ఏం చేసేది కూడా చూస్తుంది. మీరు అనుకుంటున్నాను సార్ ఏమేమి క్లాసులు చెప్పేది కూడా చూస్తూ సార్ మీద ఎవరన్నా ఏమైనా చెప్పారు నేను మీకు సమాధానం చెప్పాలి కదా. టీచర్ ఏమేం చేసేది, సో సంగీత టీచర్ ఏమేం చేసేది, నా పని నేను తీసుకుంటే వాళ్ళు ఏం చేసి చూపిస్తారు. ఆ టీచర్ ఏం చేసింది, రోజు పిల్లలకు తెలుగు పాఠాలు చెప్పి తెలుగులో గురుకుల ఎగ్జామ్ ఎలాంటి క్వశ్చన్ జరుగుతాయని చెప్పి ఆమె నేను ముందు పేపర్ 3-4 పేపర్లన్నీ చూసి ప్రతి పాఠంలోకి గురుకుల ఎగ్జామ్ లో ఏ విధంగా క్వశ్చన్ వస్తాయి తయారు చేసుకొచ్చి పేపర్ ప్రింట్ తీసుకొచ్చి ఆమె సొంతంగా రాసి మళ్ళీ క్లాస్ పెట్టుకోవడం చెప్పారు. క్లాస్ పెట్టుకుంటేనే కాలేజీ 2 పేజీలు అక్కడక్కడ పేపర్ క్వశ్చన్ పేపర్ తయారు చేసుకొని పిల్లలకు జిరాక్స్ తీసుకొచ్చి పిల్లలందరికీ ఎగ్జామ్ పెట్టింది. అందుకే అర్థం కృషి చేస్తే తెలుగులో 20 మరి మన పిల్లలకు 8 మందికి సీట్ వస్తే అందులో 6 మందికి ఫస్ట్ బెంచ్లోనే సీట్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే అభివృద్ధి కృషి చేస్తే ఆమె ఆ సబ్జెక్టులో ఎక్కువ మార్కులు స్కోర్ చేయగలిగింది కాబట్టి మనకి ఫస్ట్ బెంచ్లోనే సీట్ వచ్చింది. అంటే ఇప్పుడు ఏంటంటే మేము జగన్ మాట్లాడుతున్నాం, మాట్లాడకపోయినా కూడా ఆమె నిబద్ధత ఆమె డ్యూటీ విషయంలో అభినందన. అంటే ఇప్పుడు అందరి కృషి ఉంది. ఆ టీచర్ సంగీత టీచర్ వచ్చింది, ఆమె నాకు చెప్తారు పర్ఫెక్ట్ చెప్తుంది. నేను కొత్త అమ్మాయి కదా ఎట్లయితే టైం టేబుల్ ఏం చేద్దాము అప్పుడు ఎలా కలిస్తే 4 తరగతి మ్యాథ్స్ ఇస్తే సార్ చెప్పింది ఆమె చెప్తుంది. అంటే ఇక్కడ ఏమి ఒకరి చూసారు కదా మనం కొన్ని స్వాగతం ఉంటుంది ముందరగా ఇకపోతే నేను చేస్తున్నాను కదా సీనియర్స్ మాతో పాటు మాకంటే ఇంకా మంచిగా వర్క్ చేస్తున్నాం. కాబట్టి మీ పిల్లలకి ఎలాంటి ఏ 1% కూడా మీ పిల్లలకి అన్యాయం జరగదు. మా మీద 100% ఫేక్ పెట్టండి. మీ పిల్లలందరికీ ఇచ్చేసి ఇంటికాడ మీరు చేసేది మీ వంతుల ఎన్నో 22 సెకండ్స్. మనం ఏదైనా ఒక ఏళ్ళతో చేస్తామా చేయలేము. 5 ఏళ్ళు కలిస్తేనే ఏ పైన చేయగలుగుతాం. ఇక బడి అంటే మేమందరం సారు పర్యవేక్షణ, నేను, నా తర్వాత చంద్రన్ మేడం, సంగీత మేము నలుగురం ఎంత ఎఫర్ట్ ఉంటుందో ఈ రిజల్ట్ వస్తుంది. సో కాబట్టి ఏంటంటే అందరం అట్లే ఉన్నాం. ఇంకా ఉన్న 5 నలుగురం అట్లే ఉన్నాం. మా నేపథ్యం కూడా అదే. ఒక 20 ఏళ్ళు ఎదిగిపోతే మేము కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి మాకు వచ్చిన అవకాశాలు వాళ్ళకి అందియాలనే ఉద్దేశంతో మన కమిట్మెంట్ కూడా చేస్తున్న మాట ఫలితాలు వస్తున్నాయి. ఇప్పుడు లాస్ట్ వరకు వచ్చి ఇప్పుడు ఆగిపోవాలి కదా, ఒకవేళ నేను తేడా ఉంటే. ఇప్పుడు కూడా 8 మందికి వచ్చినాయి 11 మందిలా. అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా నాతో పాటు అందరం కలిసి బాగా చేస్తున్నాం కాబట్టి ఈ రిజల్ట్ వస్తుందని తెలియజేసుకుంటూ ఇప్పుడు మన ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి సీనియర్ డైరెక్టర్ కుమార్ కన్న గారు అన్న కూడా ఏంటంటే మధ్యలో 1 సంవత్సరం పాపం తీసేసింది, అక్కడ వేసుకునేసి ఎందుకో మరి ఏమనిపించిందో 1 సంవత్సరం పంపించిందో మళ్ళీ ఇక్కడికి పంపించింది. కాబట్టి ఈ సందర్భంగా బాబు చేసి ఒక నిమిషం మాట్లాడు. ప్రతి మీటింగ్ లో మాట్లాడుతుంటాయి కాబట్టి ప్రిపేర్ అయ్యారండి అందరు. ఇప్పుడు అందరికి చెప్తున్నా ప్రిపేర్ అయ్యాని. మళ్ళా రమ్మి గారు ఇందాక సార్వత్రికంగా చాలా చక్కగా వివరించారు. అసలు పల్లి కాల్చి సార్కి చేస్తారు కానీ పల్లి కాల్చి వివరించారు. పల్లి అంటే ఏంటి అనేది ప్రతి ఒక్కటి వివరించారు. వాళ్ళు ఏదైతే చెప్తున్నారో మన పాటించాలి. ఇప్పుడు పిల్లలకు బాధ్యత వాళ్ళది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి వాళ్ళు రాకండి. ఇప్పుడు పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్, నువ్వు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్టర్బెన్స్ అవుతారు. డిస్టర్బెన్స్ చేయకండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నాకు పనులు ఉన్నాయా పనులు లేవా పనులు పెడితే నా బిడ్డ కోసం నేను ఇస్తున్నాను. నా బిడ్డ కోసం ఇస్తున్నా. మా అమ్మని తోలిస్తా. మా అమ్మకి ఏం తెలుస్తుంది? అమ్మకేం తెలుస్తుంది? ఎవరైతే బాధ్యతగా ఏదైనా
అది దేనికైనా రిజల్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు దాని మీద వచ్చి మీ పిల్లగాడు చదువులేడా సార్ మా పిల్లాడు ఈ సబ్జెక్ట్లో ఏమున్నాడు సార్ మాకు అసలు ఈ తెలుగు వస్తలేదు, మ్యాథ్స్ వస్తలేదు, ఇంగ్లీష్ వస్తలేదు సార్ వాళ్ళని రిక్వెస్ట్ చేశారు కానీ వాళ్ళని బాధ్యత కాదండి. కానీ మనం ఏదో వచ్చి టైం పాస్కి వచ్చి పోదాం ఇంకెప్పుడు అంటే ఏంటి కోసం వచ్చినాం అసలు మన పిల్లల భవిష్యత్తు ఎవరితా ఉంది మనతా ఉంది. ఫస్ట్ మన తర్వాత గురువులు తల్లిదండ్రులు పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకోవచ్చు చెప్పండి. నాకు చాలా బాగా అనిపిస్తుంది ఈ విషయాలు వస్తే ప్లానింగ్ కాదు. కానీ గురువులు చాలా ఇప్పుడు హెచ్ఎం గారు ఉన్నారు, 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నవారు. వాళ్ళు ఇక్కడ ఇట్లా నాలాంటి విద్యార్థులు కూడా వాళ్ళకి నాకు గురువు అయినా నాలాంటి వాళ్ళకి కూడా నేను ఇచ్చి వాళ్ళు కూడా జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు. నేను తెలుసుకుంటే సార్ 15 ఇయర్స్ అంటే ఇక్కడ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ చేయబట్టి 15 ఇయర్స్ అంటే ఇట్లా ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు చూడండి. ఫస్ట్ చూడాల్సిన మనం ఏమంటే షోకర్ టాప్ కాదు, స్కూల్ బస్ ఎక్కితేనే నా ప్లాడ్ నా విద్య పడిపోతుంది కాదు. ఫస్ట్ ఇక్కడ ఏముంది తెలుసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఏం కావాలంటే ఒక స్కూల్ హెడ్ మాస్టర్ ఒక ఇంట్లో ఫాదర్ పర్ఫెక్ట్ గా ఉంటే ఆ పిల్లలు కూడా పర్ఫెక్ట్ ఉంటారు. ఇంట్లో ఫాదర్ పర్ఫెక్ట్ లేనప్పుడు అన్ని ఇదే సమస్యలే వస్తుంటాయి. ఇక్కడ హెచ్ఎం గారు ఉన్నారు, హెచ్ఎం గారు కొన్ని బాధ్యతలుగా ఉంటాయి. ఆ హెచ్ఎం గారు ఏదైనా ఉద్యోగాలన్నా కానీ షాప్ మీద సొల్యూషన్ తీసుకుని ఇప్పుడు ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు చేయాలంటే కూడా హెచ్ఎం గారు పర్మిషన్ ఇవ్వాలి. వాళ్ళ ఊళ్ళో ఏది ఉండదు తెలియదు గవర్నమెంట్ రూల్. వాళ్ళు ఏదైనా కానీ అంటే అందరికి ఒకరొకరు అనుకొని సహకరించుకొని ఈ స్కూల్ డెవలప్మెంట్ కోసం మన పిల్లల కోసం వాళ్ళ పిల్లలుగా వాళ్ళ వీళ్ళ భవిష్యత్తు కోసం సార్ ఇందాక అన్నాడు 3 గంటల దాకా ప్లేస్ చేయడం అవసరం లేదని. 3:30 అయితే వెళ్ళి కొట్టి బయట పడితే అయిపోయాక స్కూల్ రేపు ఆ పుస్తకాలు వస్తాం 10 గంటలకు. వేరే స్కూల్ ఉన్నారు, నేను ఆ స్కూల్లో గురించి మాట్లాడను, ఎవరితో కంపేర్ చేయను. కానీ చూస్తున్నా